తుంగా రివర్ అండ్ గురునివాస్ అనమాట. మనం ఎక్కడ ఉంది ఏంటనేది మనం క్లియర్ గా తెలుసుకుందాము. అయితే మనకి నా బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ విద్యాశంకర టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ దాటి వెళ్ళాలంటే మనకు ఒక నది ఉంటుంది. ఆ నది పేరే తుంగా నది. నది దాటానికి ఒక బ్రిడ్జ్ అనేది ఉందన్నమాట. బ్రిడ్జి దాటి ముందుకు వెళ్తే అసలు ఏముంటుంది, ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. అయితే నాకు చాలా ఎగ్జైటెడ్ ఉంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా నేను చేసే మిస్టేక్ ఏంటంటే టెంపుల్ ఏదైనా నేను తక్కువ అంచనా వేస్తున్నా. అక్కడికి వెళ్ళేసరికి అంతకు మించి ఉంటున్నాయి అనమాట. ఏముంటుంది చిన్న టెంపుల్ అనుకున్నా, బట్ అంతకు మించి ఉందని చెప్పొచ్చు. అలా నేను కూడా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అయితే మనం బ్రిడ్జి క్రాస్ చేసాం. ఇక్కడ వీడియోస్ రిస్ట్రిక్టెడ్ అనమాట, అంటే వీడియోలు తీయడానికి ఉండదు. సో ఎలాగలాగో నేను కొంచెం వాళ్ళకి తెలియకుండా వీడియోలను తీస్తూ ఉన్నాను. మన ముందర ఉన్నదే గురునివాస్ అనమాట. అంటే మనకి అక్కడ స్వామివారు ఉంటారు. ఇప్పుడు మన ముందర 2 ఏనుగులు వెళ్తున్నాయి. సో ఈ ఏనుగుల ఇందులో ఒక ఏనుగు పేరు వచ్చేసి లక్ష్మి అనమాట. ఈ ఏనుగులన్నీ మన టెంపుల్ ముందర ఉంటాయి. వాటిని ఇప్పుడు మన లంచ్ కోసం తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ఏముంది ఎట్లా అని చెప్పేసి నేను చూద్దామని వచ్చాను. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. అసలు ఇలా ఉంటుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనం అయిపోయింది అండ్ ప్రసాదాలు తీసుకోవడం జరిగిపోయింది. ఇక్కడికి వెళ్ళి ఏది ఉంటుందో చూద్దామన్న క్యూరియాసిటీ వచ్చా. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది జనాలు కూడా ఉన్నారనమాట. మనకి లోపల స్వామివారు ఉంటారు, చిన్న స్వామివారు. మనం అక్కడికి వెళ్ళి మనం కూర్చోవాలంటే కనుక లోపలికి వెళ్ళాలంటే మనకి షర్ట్ అనేది ఉండొద్దు, బనీల మీద వెళ్ళాలి. సో మనకి ఇంకెందుకు మనం చూడడానికి వచ్చాం కదా, ఇందులో కూడా మనకి బస్ లేట్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ అంతా ఉందని చెప్పేసి నేను అలా చుట్టూ తిరగడానికి వచ్చాను అనమాట. అసలు మీకు కూడా చూపిస్తాం చూడండి మీరు కూడా నాతో పాటు. మనకి ఇక్కడ గోశాలలు ఉన్నాయి, తర్వాత ఏనుగులు. అసలు మన ఆధ్యాత్మికత ఎంత బాగుంటుందని చెప్పేసి అనేటట్టు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ గురునివాస్ లో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే మనం మధ్యాహ్నం టైంలో ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఆలయాలని కొన్ని మూసేస్తున్నాయి. మా అక్కడ ఏమున్నాయి ఏంటనేది కొంచెం పొద్దుగాల వస్తే మనకి క్లియర్ గా చూసేవాళ్ళం అనుకుంటా. కాకపోతే మనకి టైం లేట్ అయిపోవడం వల్ల నాకు ఇంకోటి ఏంటంటే మనకి ఈవినింగ్ తొందరగా వెళ్ళాలన్న బస్ టైం అయిపోతుంది. అందువల్ల నేను కొంచెం అంతగా డీప్ గా చూడలేకపోయానని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ ఉండే. అలా మనకి లోపల చాలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూర్చునే వారు ఏమన్నా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అసలు నాకు ఇక్కడ ఇచ్చే ప్రశాంతత అనేది నాకు చాలా ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. ఒక్కనే వెళ్ళాను, ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళాను. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు. అలా రివర్స్ అయ్యి రిటర్న్ అయిపోతున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా మనకి టెంపుల్ మనకి పక్కమంటే మనకి కింద రివర్ అనమాట బ్యాక్ సైడ్. అయితే మనకి ఇక్కడ కింద చాలా మంది ఏదో పొట్లాలు పట్టుకుని వెళ్తున్నారు. అసలు ఏముంది ఏదో మనం కిందికి వెళ్ళి చూద్దాము. అయితే నేను చూడగానే నాకు అసలు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. మురుకుల్లా ఉన్నాయి, మురుకుల్లా ఉన్నాయి, ప్యాకింగ్స్ ఉన్నాయి అనమాట. బయట కొంటున్నారు, నేను బయట చూసాను. నాకు అర్థం కాలే ఏం తీసుకెళ్తున్నారు అబ్బా అనుకున్నాను, ఏమన్నా ఫుడ్ ఏమని అనుకున్నాను. కానీ అసలు చూసే షాకింగ్. చూస్తున్నారా మీరు కూడా? వీళ్ళు ఫిషెస్ కి అంటే చేపలకి ఆహారం ఇస్తున్నారు అనమాట. కూడా చాలా అసలు ఒక ఆలయంలో చేపలు పెంచడం అది నాకు చాలా మిస్టీరియస్ గా అనిపించింది అనమాట. కొంచెం మిరాకిల్ అనిపించింది అనమాట. మనం అక్వేరియంలో చేపలు చూస్తాం, చిన్న చిన్న చేపలు పెంచుతాము, చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఎంత ఉన్నాయంటే ఒక్కొక్క ఫిష్ అని ఒక చేప అనేది మనకి 5 నుంచి 6 కిలోలు దాకా ఉంటుంది అనమాట. బరువు అంతంత పెద్ద చేపలు అనమాట. వాటికి చూస్తున్నారు కదా వాటికి ఫుడ్ వేస్తున్నారు. అవి ఇలా బయటకు వచ్చి తింటున్నాయి, ఆ వాటర్ లో సౌండ్ చేస్తున్నాయి. అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఆ చేపలు అలా చూస్తుంటే నాకు అక్కడి నుంచి రావాలనిపించట్లేదు అనమాట. అంత బాగా అనిపించింది నాకు. అవి మనకి బ్రెడ్ పీసెస్ లాగా ఉన్నాయి, మురుకుల్లా ఉన్నాయి. ఆ ప్యాకెట్లు అలా తీసి వేస్తున్నారు. అవి నీళ్ళలో పడగానే అలా అందుకొని తింటున్నాయి అనమాట. అసలు చాలా కొత్తగా అనిపించింది. అలా కొంచెం ముందుకు వచ్చేసి ఇది రాజగోపురం కదా, రాజగోపురం కానించి నేను ఎంట్రన్స్ చూసాను అనమాట. మనకి పార్కింగ్ సైడ్ ఒకటి ఉందన్నమాట. అందరు అక్కడికి వెళ్తున్నారు. అయితే మనకి రోడ్డుకి 2 సైడ్స్ అని మనకి స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి సోడాస్ గానీ తర్వాత చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేయొచ్చు. మనము దేవుడు ఫోటోలు దేవుడు సంబంధించిన మనం కొనుక్కోవచ్చు. పార్కింగ్ ఏరియా ఇప్పుడు మీరు చూస్తుంది. ఎవరైనా వస్తే పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ చూసారా రాజగోపురం. అయితే నాకు ఇంకోటి నోటీస్ చేశాను. ఇక్కడ మనకి ఒకటి బ్రిడ్జి ఉందన్నమాట, కేబుల్ బ్రిడ్జ్ అనేది. అయితే మనకి నది పైన 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది, ఇంకోటి ఇందాక చూసిన మనకి నార్మల్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. చాలా బాగుండే, ఎండ మంచిగా ఉంది. ఎండ మాత్రం గట్టిగా ఉందన్నమాట. మధ్యాహ్నం టైం కదా. నాకు క్యూరియాసిటీ అనిపించింది అనమాట. మనం మొత్తం ఇది ఐరన్ బ్రిడ్జినే, మనకి మామూలుగా కేబుల్స్ ఉన్నాయి. అలా మనం పైకి ఎక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం పైకి వెళ్లే కొద్దీ మనకి వ్యూ ఉంటుంది కదా, అసలు ఆసమ్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనం అసలుకే మన నేచర్ లవర్స్ అయ్యే మనకి ఇట్లాంటి సన్నివేశాలు కానీ ఇట్లాంటి ఫోటోస్ కనిపిస్తే మనకి అసలు పానం కొట్టకలాడుతుంటది అనమాట. చూడాలనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది మనకి రివర్ లో ఏం నెతుకుతున్నారు అనమాట. మేబీ ఏంటియో నాకు తెలియదు, ఫిషింగ్ పడుతున్నారో ఏంటో తెలియదు. కిందికి వెళ్ళి కూడా చూడొచ్చు. బట్ మనకి ఇంకంత టైం ఇప్పటికి చాలా డిలే అయిపోయిందని చెప్పేసి ఇంకా అట్లా కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను. మనకి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ రాజగోపురం కూడా కనిపిస్తుంది అనమాట. నాతో పక్కన ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే, కొంచెం వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడుండే. ఈ ఆలయం పేరు వచ్చేసి శృంగేరి ఆలయం అనమాట. ఈ ఆలయం అనేది కర్ణాటక రాష్ట్రంలో చిక్కమంగళూరు జిల్లాలో ఉంటుంది. ఈ ఆలయంలో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి విద్యాశంకర ఆలయము, మరొకటి శారదాంబ ఆలయం అనమాట. చాలా ప్రాచీనమైనటువంటి 13వ శతాబ్దపు కాలం నాటి ఆలయాలు. అయితే ఈ ఆలయాలకు ఎలా వెళ్ళాలి,
ఎక్కడ స్టే చేయాలి, మనకి ఫ్రీగా ఎక్కడ ఫుడ్ వస్తుంది, మనకి ఫ్రీగా మఠాలు ఎక్కడ ఉన్నాయి, అయితే అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాలని చెప్పేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి పార్ట్ 1 వీడియోలో ఉంటాయి. ఆ వీడియోకి రిలేటెడ్ వీడియో పార్ట్ 2 వీడియో అనమాట. ఎవరైనా ఈ వీడియో చూస్తే ఆ వీడియో చూస్తే మీకు వీడియో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నేనైతే శృంగేరి ఆలయం చాలా దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపించిన రూమ్ అదే అనమాట. నాకైతే ఒక 500 రూపీస్ చార్జ్ చేశాడు. చాలా బాగుంది, చాలా వర్త్ అని చెప్పొచ్చు. కాకపోతే ఫ్రీగా కూడా ఉండొచ్చు, కానీ నా దగ్గర లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఫ్రీగా స్టే చేయలేకపోయాను అనమాట. కొంచెం గ్యాడ్జెట్స్ ఉన్నాయి, లగేజెస్ ఉన్నాయి, పడుకుంటా ఏమైనా పోతే అన్న భయంతో నేను రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్, నేచర్ ట్రావెలర్. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంటాయి. ఎవరైనా ఆ వీడియోలు చూడాలనుకుంటే కనుక మన పేజ్ నేమ్ వచ్చేసి ది లైఫ్ ఆఫ్ ఆకాష్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎనీవే, టాటా, బై బాయ్.